హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ప్రీ స్కూల్ కిడ్స్‌కి నర్సరీ కిడ్స్‌కి రైటింగ్ ఎలా నేర్పించాలో చూద్దాము. ఫస్ట్‌గా స్టాండింగ్ లైన్స్ ఇలా పైనుంచి కిందకి మీరు డాట్స్ పెట్టి వాళ్ళ చేత రాయించండి. అలా రాయించడం వల్ల వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ పట్టుకోవడం వస్తుంది. అలాగే వాళ్ళు రాయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. డాట్స్ మీదే లైన్స్ గీయడం వల్ల వాళ్ళకి ఈజీగా వస్తుంది. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా డ్రాయింగ్స్ గీసి ఏదైనా కలర్ పెన్సిల్స్ ఆర్ స్కెచ్‌తో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఇలా గీయడం వల్ల. సో, నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ లైన్స్. ఇవి కూడా అంతే డాట్స్ పెట్టి వాటి మీద లైన్స్ గీయించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రైట్ స్టాండింగ్ లైన్స్. ఇవి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపుకు ఉంటాయి. సో, ఇలా సింపుల్‌గా డాట్స్ పెట్టి వాళ్ళ చేత గీయించండి. ఫస్ట్ కొంచెం అటు ఇటుగా గీసిన తర్వాత వాళ్ళే నీట్‌గా రాస్తారు. సో, ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకి తర్వాత క్యాపిటల్ లెటర్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లెటర్స్, నంబర్స్ ఏవైనా రాసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటాయి. సో, ఇవి పర్ఫెక్ట్‌గా నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ స్టాండింగ్ లైన్స్. ఇవి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ కర్వ్. ఇవి రైట్ సైడ్ వైపు కర్వ్ తిరిగి ఉంటాయి. ఇలా కర్వ్ నేర్పించడం వల్ల తర్వాత కర్సివ్ రైటింగ్ అవన్నీ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా వాళ్ళ చెయ్యి గ్రిప్ అనేది పెన్సిల్ పట్టుకుని గ్రిప్ అనేది వస్తుంది. వాళ్ళకి ఈజీగా కర్వ్స్ తిప్పడం వస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ కర్వ్. ఇవి కూడా ఇక్కడ చూపించిన విధంగా రాయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి అప్వర్డ్ కర్వ్. ఇవి పైనుంచి కిందకుంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డౌన్వర్డ్ కర్వ్. ఇవి కూడా అంతేనండి. కింద ఓపెన్ నుండి కర్వ్ లాగా వస్తాయి. సో, మీరు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా రాయించాలంటే వాళ్ళకి కొంచెం డ్రాయింగ్ వేసి అలా కలర్స్‌తో గీయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా గీయడానికి ఇష్టపడతారు. అలాగే ఇంకా కొన్ని ఏంటంటే కర్వ్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ అండ్ స్టాండింగ్ అండ్ స్లిప్పింగ్ లైన్స్ అండ్ జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా వాటితో పాటే నేయించండి. ఫస్ట్ ఇవి వస్తే వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ పట్టుకోవడం బాగా వస్తుంది. అలాగే రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇలా ఈజీగా ఇంట్లోనే రాయడం నేర్పించింది. సో, ఇక నుంచి ఎవ్రీ ఫ్రైడే ఒక వీడియో కిడ్స్‌కి వర్క్షీట్స్‌గా వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతేనండి. బాయ్ అండి.